ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. భారత్ పొరుగు దేశమైన శ్రీలంక పార్లమెంటుకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 3/2 మెజార్టీతో అధికార నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ ఘన విజయం సాధించింది. 225 మంది సభ్యులున్న సభలో వామపక్ష కూటమి 159 సీట్లు గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం సాజిత్ ప్రేమదాస నేతృత్వంలోని సమగిజన బలవేగియ పార్టీ 40 సీట్లు సాధించి రెండో స్థానంలో నిలవగా, ఇలంకై తమిళ్ అరసు కర్చు పార్టీ 8 సీట్లు గెలుచుకుంది. మాజీ అధ్యక్షులు రనిల్ విక్రమ్ సింఘేతో పొత్తు పెట్టుకున్న న్యూ డెమోక్రటిక్ ఫ్రంట్ కు కేవలం 5 సీట్లు మాత్రమే దక్కాయి. 2022 ఏప్రిల్లో శ్రీలంక ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న తర్వాత జరిగిన మొదటి పార్లమెంటరీ ఎన్నికలు ఇవి. దేశంలో అంతర్యుద్ధం లాంటి పరిస్థితులు, నెలల తరబడి ప్రజల నిరసనల కారణంగా అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్సే పదవీచ్యుతులయ్యారు. కాగా రనిల్ విక్రమసింఘే, రాజపక్స సోదరులు దశాబ్దాల సుదీర్ఘ ప్రాతినిధ్యం తర్వాత ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకపోవడం విశేషం. బంగ్లాదేశ్లో నిరసనలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. ఒకవైపు వస్త్ర పరిశ్రమ కార్మికులు, మరోవైపు ఇటీవల తాత్కాలిక ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన వారిని వ్యతిరేకిస్తూ యువత మళ్లీ నిరసన బాటపట్టింది. బంగ్లాదేశ్లోని గాజీపూర్లో 5 గార్మెంట్ ఫ్యాక్టరీల కార్మికులు ఢాకా మైమన్ సింగ్ జాతీయ రహదారిని వరుసగా 3వ రోజు దిగ్బంధించారు. బకాయి ఉన్న జీతభత్యాలు చెల్లించాలని, అలాగే మూతపడిన ఫ్యాక్టరీలను తిరిగి తెరవాలని గత కొద్ది రోజులుగా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వారి పాత్రను ప్రశ్నిస్తూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం యొక్క కొంతమంది కొత్త సలహాదారుల నియామకానికి, వివక్షతకు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమంతో సహా వివిధ వర్గాల ప్రజలు సోమవారం దేశవ్యాప్తంగా నిరసన తెలిపారు. కొత్త సలహాదారులుగా నియమించబడిన ఫాసిస్టు మిత్రపక్షాలుగా పేర్కొన్న వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢాకా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల బృందం సోమవారం నిరసనకు దిగింది. అసమ్మతి, వ్యతిరేక స్వరాలతో సహా అందరికీ భావ వ్యక్తీకరణ, శాంతియుత సమావేశాలను ఏర్పాటు చేసుకునే సంఘటిత స్వేచ్ఛను రక్షించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అమెరికా పిలుపునిచ్చింది. నవంబర్ 10వ తేదీన ఢాకాలో రాజకీయ ర్యాలీ నిర్వహించకుండా అవామీ లీగ్ కార్యకర్తలను అడ్డుకోవడంపై అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రతినిధి వేదాంత్ పటేల్ స్పందిస్తూ, ఏ ప్రజాస్వామ్యానికైనా స్వేచ్ఛ కీలకమని, బంగ్లాదేశీయులందరికీ ఈ స్వేచ్ఛను సమర్థించడం నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిర్ధారించడమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF పాకిస్తాన్కు మరోసారి రుణాన్ని ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. $700 కోట్ల పాకిస్తాన్కు IMF రుణంగా ఇవ్వనుంది. పాకిస్తాన్ తీసుకుంటున్న 2వ అతిపెద్ద IMF రుణం ఇది. IMF అతిపెద్ద రుణగ్రహీతల్లో అర్జెంటీనా మొదటి స్థానంలో ఉంది. అర్జెంటీనా యొక్క ప్రస్తుత బకాయి రుణం సుమారు $4,100 కోట్ల ఉంది. 4వ స్థానంలో ఉన్న పాకిస్తాన్ $880 కోట్ల మొత్తాన్ని ఇంకా చెల్లించాల్సి ఉంది. ఉక్రెయిన్, ఈజిప్ట్ 2-3 స్థానాల్లో నిలిచాయి. దక్షిణ చైనా జుహై నగరంలోని క్రీడా కేంద్రంలో జరిగిన దాడిలో 35 మంది మృతి చెందగా 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్రీడా కేంద్రం వెలుపల వ్యాయామం చేస్తున్న పెద్ద సమూహంపైకి ఒక చిన్న ఆఫ్ రోడ్ వాహనం అకస్మాత్తుగా దూసుకువచ్చింది. అనుమానితుడు తన కారులో కత్తితో గాయపరుచుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని జుహై పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. బ్రిటిష్ రచయిత్రి సమంతా హార్వే 2024 బుకర్ ప్రైజ్ను గెలుచుకున్నారు. అంతరిక్షంలో ఏర్పాటు చేసిన మొదటి పుస్తకం ఆర్బిటాల్కు గాను ఈ పురస్కారం లభించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాముల బృందాన్ని అనుసరిస్తూ ఆర్బిటాల్ ప్రపంచాన్ని వేరే కోణంలో పరిశీలిస్తుంది. 2019 తర్వాత ఈ అవార్డును గెలుచుకున్న తొలి మహిళగా సమంతా హార్వే నిలిచారు. ఈ బహుమతిని భూమి కోసం, శాంతి కోసం పనిచేసే ప్రజలందరికీ అంకితం చేస్తున్నానని సమంతా హార్వే ప్రకటించారు. I would like to dedicate this prize, therefore, to everybody who does speak for and not against the earth, for and not against the dignity of other humans, other life, and all the people who speak for and call for and work for peace. This is for you. మారిషస్లో ఆదివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో డాక్టర్ నవీన్ రామకులం విజయం సాధించారు. దీంతో నవీన్ రామకులం 4వసారి ప్రధానమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మారిషస్ రాష్ట్రపతి పృథ్వీరాజ్ సింగ్ రూపన్ అధికారిక నివాసమైన స్టేట్ హౌస్లో జరిగిన కార్యక్రమంలో చట్టసభ సభ్యులు, విదేశీ దౌత్యవేత్తలు, ఉన్నత సివిల్ సర్వెంట్ల సమక్షంలో రామకులం ప్రమాణ స్వీకారం చేశారు.
నవీన్ రామ్గూలం చారిత్రాత్మక ఎన్నికల విజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మారిషస్కు నాయకత్వం వహించడంలో గొప్ప విజయాన్ని సాధించాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. తమ ప్రత్యేక విశిష్ట భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు బీజింగ్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో మాట్లాడుతూ మాస్కో బీజింగ్ల మధ్య బలమైన సంబంధాలు ప్రపంచంపై స్థిరీకరణ ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. రష్యా, చైనా దేశాలను నియంత్రించడానికి అమెరికా చేసే ఏ ప్రయత్నాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సెర్గీ షోయిగు చైనా విదేశాంగ మంత్రితో అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చైనా, ఇతర దేశాలపై సుంకాలను విధిస్తానని ఇదివరకే అన్నారని, అమెరికా చైనాను తమ అతిపెద్ద పోటీదారుగాను, రష్యాను దాని అతిపెద్ద జాతీయ, రాష్ట్ర ముప్పుగాను చూస్తుందని ఆయన పేర్కొన్నారు. జపాన్లో గత కొద్ది రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతూ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నాయకులు షిగోరు ఇషిబా ఆ దేశ ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు. డైట్గా పిలిచే జపాన్ పార్లమెంట్ 2 సభల్లో సోమవారం ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు అసాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీని కోల్పోయిన తర్వాత ప్రధానమంత్రి ఇషిబా ప్రధాన ప్రతిపక్ష కాన్స్టిట్యూషనల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు యోషిహికో నోడా మధ్య లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కొమయుటో యొక్క పాలక సంకీర్ణం రన్ ఆఫ్ ఓటును ఎదుర్కొంది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో జరిగిన రన్ ఆఫ్ ఓటింగ్ లో షిగేరు ఇషిబా 221 ఓట్లను సాధించారు. అజర్బైజాన్లోని బాకు నగరంలో సోమవారం ప్రారంభమైన వార్షిక ఐక్యరాజ్య సమితి వాతావరణ శిఖరాగ్ర సమావేశం COP29లో దాదాపు 200 దేశాలు పాల్గొన్నాయి. స్వచ్ఛమైన ఇంధన వనరులకు, ప్రపంచ పరివర్తనకు నిధులు సమకూర్చడానికి, కార్బన్ ఉద్గారాల వల్ల కలిగే వాతావరణ నష్టాన్ని పరిమితం చేయడానికి $100 బిలియన్ల సేకరించడంపై ఈ సంవత్సరం దృష్టి సారించారు. ఈ సంవత్సరం భూగోళం అత్యంత వేడిగా రికార్డులకెక్కిందని, గ్లోబల్ వార్మింగ్, దాని ప్రభావాలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రపంచం ఇప్పటికే సగటు పారిశ్రామిక పూర్వ ఉష్ణోగ్రత కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ వేడెక్కిందని, ఇది తీవ్రమైన వాతావరణ మార్పుగా పరిగణించాలన్నారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ మంగళవారం జరిగిన COP29 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాతావరణానికి సంబంధించిన మానవతా విపత్తులను నివారించడానికి ప్రపంచ నాయకులు బాధ్యత వహించాలన్నారు. Climate finance is not charity, it's an investment. Climate action is not optional, it's an imperative. We want more climate action. The rich cause the problem, the poor pay the highest price. అంతకుముందు గ్లోబల్ వార్మింగ్ తో పోరాడుతున్న పేద, మధ్య ఆదాయ దేశాలకు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని విరమించుకుంటామని చేసిన ప్రధాన అభివృద్ధి బ్యాంకుల ప్రతిజ్ఞను COP29 సంధానకర్తలు స్వాగతించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఎంపాక్స్ ప్రపంచ ఆరోగ్య సంక్షోభంగా ఉందా లేదా అని నిర్ధారించడానికి అత్యవసర కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నామని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆఫ్రికాలో వ్యాప్తి చెందుతూనే ఉన్న ఎంపాక్స్ వ్యాధిని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ WHO పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ఆగస్టులో ప్రకటించింది. ఆఫ్రికా ఖండంలోని కొన్ని భాగాల్లో క్లాడ్ ఐబీ అని పిలువబడే వైరస్ ను గుర్తించారు. ఈ సంవత్సరం నవంబర్ 3 వరకు ఆఫ్రికాలో 46,794 ధృవీకరించబడిన అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీటిలో 1,081 మరణాలు ఉన్నాయని WHO సోమవారం విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. అత్యధికంగా ప్రభావితమైన దేశాల జాబితాలో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, బురుండి, ఉగాండా ఉన్నాయని ఆ నివేదికలో వెల్లడించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటీవల విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకంటే ముందు ట్రంప్ తన పాలనా వర్గ సభ్యుల్ని ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించారు. అందులో భాగంగా ప్రభుత్వ సమర్థత విభాగం అనే పేరుతో ఒక కొత్త విభాగాన్ని ప్రారంభించి దానికి నాయకత్వం వహించడానికి ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలను నియమిస్తూ మంగళవారం ఒక ప్రకటన చేశారు. ప్రభుత్వ బ్యూరోక్రసీని పర్యవేక్షించడానికి, అదనపు నిబంధనలు, వృధా ఖర్చులను తగ్గించడానికి, ఫెడరల్ ఏజెన్సీలను పునర్నిర్మించడానికి ఈ విభాగం పరిపాలనకు మార్గం సుగమం చేస్తుందని ట్రంప్ ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే జాతీయ భద్రతా సలహాదారునిగా ఫ్లోరిడా ప్రతినిధి మైక్ వాల్జ్ ను ఎంపిక చేశారు. అమెరికా అటార్నీ జనరల్, అమెరికా అత్యున్నత లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కోసం మ్యాట్ గేజ్ ను ఎంపిక చేశారు. అలాగే నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా తులసి గబార్డ్ ను ట్రంప్ నియమించారు. ఇదిలా ఉండగా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం
డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో బుధవారం సమావేశమయ్యారు. జనవరిలో అధికారాన్ని సజావుగా బదిలీ చేస్తామని జో బైడెన్ ట్రంప్కు హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్ సైన్యం బుధవారం మరోసారి గాజాపై దాడులు చేసింది. గాజా స్ట్రిప్ అంతటా జరిపిన ఈ దాడుల్లో 22 మంది పాలస్తీనియన్లు మరణించారని అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ దళాలు ఉత్తర గాజాలోని బీట్ హనౌన్ పట్టణంలోకి చొరబాట్లను తీవ్రతరం చేశాయి. ఇదిలా ఉండగా గాజాలో గడువులోగా మానవతా సంక్షోభాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన అమెరికా డిమాండ్లను నెరవేర్చడంలో ఇజ్రాయెల్ విఫలమైందని అంతర్జాతీయ సహాయ బృందాలు తెలిపాయి. యుద్ధంతో అతలాకుతలమైన గాజాలో 30 రోజుల్లోగా సహాయ పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అమెరికా తన మిత్రదేశమైన ఇజ్రాయెల్కు అక్టోబరు 13న ఒక లేఖలో తెలిపింది. లెబనాన్, సిరియా దేశాల్లో సెప్టెంబర్లో జరిగిన పేజర్లు, వాకీ-టాకీల పేలుడు ఘటనల వెనుక తామే ఉన్నామని ఇజ్రాయెల్ అంగీకరించింది. ఆదివారం ఇజ్రాయెల్ కేబినెట్ సమావేశం సందర్భంగా ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ దాడుల్లో 39 మంది మరణించగా 3000 మందికి పైగా గాయపడ్డారు. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో జరిగిన ఈ దాడులు లెబనాన్, సిరియా అంతటా హిజ్బుల్లా సభ్యులు చేతితో ఉపయోగించే వేలాది పేజర్లు, వందలాది వాకీ-టాకీలను లక్ష్యంగా చేసుకున్నాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ ఇన్ ది నియర్ ఈస్ట్ UNRWA గాజా, పాలస్తీనా ప్రజలకు సహాయం అందించడంలో, పారదర్శకతను నిర్ధారించడంలో, ఐక్యరాజ్యసమితి ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో కీలక పాత్ర పోషించిందని భారత్ ప్రశంసించింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 4వ కమిటీలో భారత కౌన్సిలర్ మాథ్యూ పున్నుస్ ఒక ప్రకటన చేస్తూ మానవతా సహాయంతో పాలస్తీనాకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. People of Palestine are in dire need of humanitarian assistance. We have been calling for safe, timely and unimpeded humanitarian supply to the affected population. As we have repeatedly demonstrated in the past, India stands ready to do more for the Palestinian people. We are committed to carrying out human-centric projects for the people of Palestine in diverse sectors. India hopes that UNRWA would be able to continue its instrumental role of delivering assistance to the people. దుబాయ్ నాలెడ్జ్ పార్కులో సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మొదటి ఓవర్సీస్ క్యాంపస్ ప్రారంభోత్సవానికి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. భారత్ యుఏఈ సంబంధాల్లో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన ఈ వేడుకకు యుఏఈ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ యుఏఈ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిషన్ ఫర్ అకాడమిక్ అక్రిడేషన్ నుండి పూర్తిస్థాయి గుర్తింపు పొందడంలో విశ్వవిద్యాలయం సాధించిన విజయాన్ని ప్రశంసించారు. క్యాంపస్ నిర్వహణ, సాంకేతికత, మీడియాలో సమగ్రమైన కార్యక్రమాలను అందజేస్తుంది. వసుదైవ కుటుంబం, ప్రపంచం ఒకే కుటుంబం అనే తత్వశాస్త్రానికి అనుగుణంగా సహకారాన్ని ప్రోత్సహిస్తూ 21వ శతాబ్దపు నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై ఈ విశ్వవిద్యాలయం దృష్టి సారిస్తుందని జయశంకర్ పేర్కొన్నారు. అలాగే విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గురువారం అబుదాబిలో యుఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య విస్తృత సహకారాన్ని పెంపొందించే అవకాశాలపై చర్చించామని తెలిపారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ భద్రతా మండలి సభ్యత్వ విస్తరణ, సమాన ప్రాతినిధ్యం ఆవశ్యకతపై జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. సమకాలీన ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించేలా సంస్కరించబడిన సమ్మిళిత భద్రతా మండలి కోసం భారత్ పిలుపునిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలతో కూడిన వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, పి సుధా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.